నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోజయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి బిరుదును అందుకున్న లక్ష్మీ సాయిప్రియ గారు. లక్ష్మీ సాయిప్రియ గారు సంఖ్యాశాస్త్రం మీద ప్రేక్షకులకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్కారం అండి. గత కొంతకాలంగా కూడా మీరు ఏదైతే సంఖ్యాశాస్త్రం గురించి వివరిస్తూ ఉన్నారో, ఒక సంఖ్యాశాస్త్రం అనే కాదు, మీరు నేమాలజిస్ట్గా, ఒక గ్రాఫాలజిస్ట్గా, సిగ్నేచరాలజిస్ట్గా, ఒక న్యూమరాలజిస్ట్గా ఎన్నో సేవలు మీరు అందిస్తూ ఉన్నారు ప్రజలకి. మరి వాళ్ళకున్న సందేహాల్ని మీకు మెయిల్స్ ద్వారా అందజేస్తున్నారు. మరి ఏమేమి మెయిల్స్ వచ్చాయి ఈరోజు చూద్దామా? నా పేరు మోహిత, MOHITHA. నా డేట్ ఆఫ్ బర్త్ 6/5/1991. నేను సొంతంగా శారీ, డ్రెస్ షాప్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించగలరు. నా పేరులో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలా? ఇక్కడ 2 సందేహాల్ని ఆవిడ చెప్తున్నారు. నా పేరులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, లేదు నేను ఒక షాప్ని కొత్తగా డిజైన్ చేయాలనుకుంటున్నాను, ఏం పేరు పెట్టాలి అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ మోహిత గారు, మీ బర్త్ నెంబర్ వచ్చి 6, అదేవిధంగా మీ డెస్టినీ నెంబర్ వచ్చి 4. మీ పేరులో హిట్ అనేటువంటి ప్రొనాలజికల్ మిస్టేక్ ఒకటి కనబడుతుంది. ఖచ్చితంగా మీ పేరులో మార్పు చేసుకోవాలి. మోహిత అనే పేరు MOHIETA అని రాసినట్టయితే మీకు 32 నెంబర్, రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు. ఈ నెంబర్ రావడం వల్ల మీకు అన్ని విధాలా కూడా వ్యాపారంలో మంచి సక్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా మీరు పెట్టే షాప్ మోడర్న్ ఫ్యాషన్ వరల్డ్ అనే నేమ్ పెట్టినట్టయితే ఇంకా బాగుంటుంది. స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ మీ లోగోలో యూజ్ చేయాలి. MF అనే లోగోని క్రియేట్ చేసుకోండి. Mకి వచ్చి బ్లూ కలర్ అండ్ Fకి వచ్చి గ్రీన్ కలర్ వచ్చే విధంగా మీరు షాప్ పెట్టుకుంటే మంచి సక్సెస్ ఉంటుంది మీకు. ఆల్ ది బెస్ట్. ఓకేనండి, ఫాలో అవ్వండి, రెమెడీస్ అన్ని అంతా బాగానే జరుగుతుంది. మేడం ఇంకొక మెయిల్ మనకు పంపించారు మస్తాన్ గారు. మస్తాన్ నేమ్ వచ్చేసి MASTHAN మస్తాన్ గారు. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/8/1976. నాకు ఉద్యోగం పోయింది. నా పేరులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా? వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. వ్యాపారం కలిసి వస్తుందా లేక ఉద్యోగమా? ఈయనకైతే చాలా సందేహాలే ఉన్నట్టు కనిపిస్తున్నాయి మేడం. అంటే ఆయన చేస్తున్న జాబ్ ఆల్రెడీ ఆయన లాస్ట్ అయ్యారు. సో ఇంకా అది కలిసి రాదేమో అనుకుని ఉద్యోగం చేయొచ్చా లేదా వ్యాపారం కలిసి వస్తుందా అనే సందేహాన్ని ఆయన అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మస్తాన్ గారికి మీరిచ్చే సలహా ఏమిటి? మస్తాన్ గారి డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించినట్టయితే బర్త్ నెంబర్ 4 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం వల్ల మీరు మంచి కృషి అయితే చేయగలుగుతారు. కానీ మీ బర్త్ నెంబర్ 4 అలాగే డెస్టినీ నెంబర్ 8 అనేవి వ్యతిరేక దిశలో ఉన్నాయంటే వీటి కాంబినేషన్ అనేది నెగిటివ్నెస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాయి. కనుక మీరు వ్యాపారానికి మాత్రం అనర్హులు. ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేసుకుంటేనే మీకు చాలా విధాలు బాగుంటుంది. ఎందుకు అంటే ప్రస్తుతానికి మీకు అంకదశ 4లో అంతర్దశ అంక సంఖ్య 9 అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఇది 4/8/2015 వరకు మీకు ఉందండి. కనుక తర్వాత మీకు వచ్చే దశ కూడా 5వ అంక దశ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ దశ అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కనుక ఉద్యోగం చేసుకున్నట్టయితేనే మీకు బాగుంటుంది. మేడం నా పేరు జయంతి. నా డేట్ ఆఫ్ బర్త్ 9/11/1983. నా సమస్య, నాకు వివాహం కాలేదు. ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందో వివరించగలరు? జయంతి గారు రాస్తున్న మనకి మెయిల్ ద్వారా ఆమె సందేహాన్ని చెప్తున్నారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారండి. సో ఆవిడకి వివాహం కావట్లేదంట చాలా కాలం నుంచి. ఆవిడకి మీరిచ్చే సలహా ఏమిటి? జయంతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే మీ బర్త్ నెంబర్లోని 9, అలాగే మీ పుట్టిన సంవత్సరంలో 9 ఉంది. మీ డెస్టినీ నెంబర్ కూడా 9 అయి ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ వ్యక్తిగత జీవితంపై కుజుని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కుజుడు మీకు ఫ్రెండ్లీగా ఉన్నా కూడా, ఇక్కడ మిత్రుడైనా కూడా, శుభకార్యప్రదుడైన గురుని అంశంలో మీ పేరు మార్పుని చేస్తే వివాహానికి చేయి పూజలు కూడా ఫలించి మీకు త్వరగా వివాహం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ. అయితే 2016 సంవత్సరం అక్టోబర్ లోపు మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అయితే మీరు ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే పగడాన్ని లాకెట్గా ధరించండి మెడలో. అదేవిధంగా జెడ్ అనే అక్షరాన్ని మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది సైలెంట్ లెటర్. మీకు ఇక్కడ ZAYANNNTHI ZAYANNTHI అని రాసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ జెడ్ ఒక N మీకు అదనంగా చేర్చబడుతుంది. ఇలా 5 కోర్సెస్ చేయండి, 32 టైమ్స్ రాయండి. మీకు ఈ నెగిటివ్నెస్ అంతా పోతుంది, తప్పకుండా వివాహం జరుగుతుంది. ఓకే జయంతి గారు, కోర్సెస్ మీరు మేడం చెప్పిన విధంగా రాసుకున్నట్లయితే వివాహం తొందరలోనే జరుగుతుంది అని చెప్తున్నారు మేడం. ఫాలో అవ్వండి, అంత మంచి జరుగుతుంది. మేడం మీరు ఇప్పుడు జయంతి గారికి సజెస్ట్ చేశారు కోర్సెస్ రాయండి మీకు అంతా బాగుంటుంది, మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పారు ఆల్రెడీ. సో ఇలా 30 కోర్సెస్ 34 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే సజెస్ట్ చేస్తున్నారో వాటి వల్ల అసలు ఫలితం అనేది ఉంటుందా, లేదంటే అసలు అలా రాయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?
ఇక్కడ రెండు అక్షరాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో ఒక పదం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ పదాన్ని పదే పదే మననం చేస్తూ ఉంటే ఒక మంత్రంలా పనిచేస్తూ ఉంటుంది. ఈ మంత్రంలా పనిచేసినప్పుడు మనకి ఎటువంటి రిజల్ట్స్ కావాలో అటువంటి రిజల్ట్స్ అన్నింటినీ కూడా ఇస్తూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏ విషయానికైనా మన చూపుడు వేలుని చూపిస్తూ ఉంటాం. ఇది ఏం చేస్తే అంటే ఇండెక్స్ ఫింగర్ ఇది చూపించినప్పుడు మనం అతన్ని కూర్చో అని ఆజ్ఞాపిస్తే కూర్చుంటారు, లేదా నుంచోమని ఆజ్ఞాపిస్తే నుంచుంటారు. ఈ విధంగా చూపుడు వేలుకున్నటువంటి శక్తి ఏంటంటే ఈ చూపుడు వేలు నుంచి మన మెదడులో మస్తిష్కానికి నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నరాలు కనెక్ట్ అవ్వడం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో మనకి బ్రెయిన్కి సంకేతంగా ఇస్తూ ఉంటుంది. జపమాల చాలా మంది జపం చేస్తూ ఉంటారు. ఆ పూసల్ని సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉండే నరాలు అనేది ఉత్తేజితం చెంది మెదడుకి అంటే మనకు ఉండేటువంటి ఆరా శక్తి అనేది పాజిటివ్ వైబ్రేషన్ ఏ గ్రహ బలం అయితే ఇతనికి తగ్గుతుందో ఆ గ్రహ బలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు రోజు రాస్తారు. రాసినప్పుడు ఏమవుతుంది అంటే మన మెదడికి ఆ సంకేతాలు అందుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇండెక్స్ ఫింగర్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఒక్కసారి రాసాము అంటే 10 సార్లు చదివిన దాంతో సమానం. అంటే ఒక 20 సార్లు ఇతను ఈ పేరు రాశాడు అంటే 200 సార్లు ఆ పేరు పలకడంతో సమానం. అలాగే మీరు రామనామం తీసుకుంటారు. రామనామాన్ని తారక మంత్రం అంటారు. అలా అని ఎందుకు అంటారు అంటే రా అన్నప్పుడు మన 2 పెదాలు తెరుచుకొని ఉంటాయి. సో దీనివల్ల అంతర్భాగంలో మనం చేసిన పాపకర్మలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా మా అన్నప్పుడు మన 2 పెదాలు మూసుకుంటాయి, కలపడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది అంటే బయట ఉన్నటువంటి పాపకర్మాలన్నీ కూడా మనకి లోపలికి రానివ్వవు. ఈ విధంగా మన పేరులో కూడా మంచి వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉన్నట్టయితే మనం అనుకున్న ఫలితాలను ఖచ్చితంగా జరుగుతుంటాయి. మీ పేరులో ప్రతి ఒక్కరి పేరులో కూడా ఇలాంటి వైబ్రేషన్ ఉంటుంది. ప్రయత్నించి చూస్తే వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా తెలుస్తుంది. బాగుంది. అంటే భగవంతుని నామానికి ఉన్న విశిష్టతే భగవంతుడు సృష్టించిన ప్రతి మనిషిలోనూ ఉన్న నామానికి కూడా ఉంటుందని మేడం చెప్తున్నారు. సో ఇలాంటి వాటిలో కూడా ఒక అంతరార్థం దాగి ఉందని మనకు తెలుస్తుందండి. సో ఇవి కూడా ఒక కరెక్షన్సే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెయిల్ చూద్దాం మేడం. నెక్స్ట్ మెయిల్ వచ్చేసి నా పేరు వంశీకృష్ణ. వంశీకృష్ణ గారు నేమ్ ఎలా రాస్తారంటే VAMSI KRISHNA వంశీకృష్ణ. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/2/1988. నాకు స్పోర్ట్స్లో ఏ విధంగా ఉంటుంది, నా పేరులో ఏమైనా మార్పు చేసుకోవాలా తెలియచేయగలరు అంటున్నారు వంశీకృష్ణ గారు. మేడం ఈయన స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటా. సో నాకు అది కలిసి వస్తుందా లేదంటే ఏమైనా మార్పు చేసుకోవాలా అని అడుగుతున్నారు వంశీకృష్ణ గారు. ఇక్కడ వంశీకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే బర్త్ నెంబర్ 9. ఈ బర్త్ నెంబర్ 9 కలిగిన వ్యక్తులు ఏంటంటే ధైర్యవంతులు అవుతారు, సాహసవంతులు కూడా ఉంటారు, అలాగే మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా అవుతారు. ఖచ్చితంగా మీరు సైంటిస్టులు కానీ లేకపోతే కమాండర్స్ కానీ రక్షణ శాఖలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీ డెస్టినీ నెంబర్ వచ్చి 1. ఇది ప్రభుత్వ గౌరవ మర్యాదలను ఇస్తుంది మీకు. అదేవిధంగా పోటీల్లో గెలుపొందే శక్తిని కూడా ఇది ఖచ్చితంగా ఇస్తుంది. అయితే ఇక్కడ 9-1 కాంబినేషన్ వైబ్రేషన్ అనేది సవ్యంగానే పనిచేస్తుంది మీకు. ఇటువంటి సంఖ్యలకు మాస్టర్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా మీకు మాస్టర్ వైబ్రేషన్ ఉంది. మీ పేరులో చిన్న మార్పు చేసుకుంటే మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరుతారు. వంశీకృష్ణ అని పిలుస్తాను అన్నారు కదా, మీరు VAMSI KRISHNA రాస్తారు అన్నారు. ఇతని పేరు OMMSI అని రాసినట్టయితే ప్రతిరోజు 30 times 30 days రాసినట్టయితే ఇతనికి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ విధంగా 11 కోర్సెస్ కానీ ఇతను రిపీట్ చేస్తే మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి వాళ్ళకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ చక్కని రెమెడీస్ని అందజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది నాటి సంఖ్యాశాస్త్రం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.